పశ్చిమ గోదావరి జిల్లాలో ఇవాళ వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. దేవరపల్లి మండలంలో ఉన్న పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న పొగాకు కొనుగోలు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోనున్నారు. అనంతరం పొగాకు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి గిట్టుబాటు ధరలు, కొనుగోళ్లలో జాప్యం, పెరుగుతున్న సాగు వ్యయాలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ పర్యటన నేపథ్యంలో దేవరపల్లిలో వైసీపీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేయగా పెద్ద సంఖ్యలో రైతులు, కార్యకర్తలు హాజరు కానున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఎన్ని గంటలకు దేవరపల్లిలో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించనున్నారు వైఎస్ జగన్? ఏదైతే మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు మరి కాసేపట్లో తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో ఆయన పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించున్నారు. అంటే తాడేపల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఇక్కడ ఎల్లిపేటలో దిగుతారు. 10:30కి ఇక్కడికి చేరుకుని ఇక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఎల్లిపేట ఉంది. ఇక్కడ ఈ పొగాకు కొనుగోలు కేంద్రానికి చేరుకొని ఇక్కడ పొగాకు కొనుగోలులో రైతులకి గిట్టుబాటు ధర లభించడం లేదని చెప్పేసి రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో రైతులకి గిట్టుబాటు ధర చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మద్దతు ధరల కోసం, పొగాకు రైతులకు మద్దతు ధర కోసం రైతు పోరు కార్యక్రమాన్ని వైఎస్ జగన్ పిలుపునిచ్చి చలో దేవరపల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రైతులు పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులతో ముఖాముఖి అయ్యి వారికి ఏ విధంగా గిట్టుబాటు ధర వస్తుంది లేదా సమస్యలు ఏంటి అనేది వారిని అడిగి తెలుసుకుంటారు. దాదాపుగా 12:30 నుంచి 1 గంట వరకు కూడా ఆయన ఇక్కడ ఈ పొగాకు కొనుగోలు కేంద్రంలో రైతులతో ముచ్చటించిన తర్వాత మాట్లాడిన తర్వాత వారి సమస్యల మీద మీడియాతో కూడా జగన్ మాట్లాడనున్నారు. ఇక్కడ దానికి సంబంధించి బందోబస్తు ఏర్పాట్లు చాలా పకడ్బందీగా చేశారు. అదే విధంగా చూసినట్లయితే ఇక్కడ ఎలిపేట దగ్గర కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు కూడా భారీగా వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ శ్రేణులు జిల్లా స్థాయి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆయనకి ఘనంగా ఇక్కడ స్వాగతం పలికి ఊరేగింపుగా తోడుకుని వెళ్ళడానికి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జిల్లా వైసీపీ అధ్యక్షులు చెలిపోయిన వేణుగోపాలకృష్ణ, గోపాలపురం ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జి మాజీ హోంమంత్రి తానేటి వనిత, అలాగే యువజన రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ రాష్ట్ర యువజన అధ్యక్షుడు జక్కమూడి రాజా తదితరుల నేతృత్వంలో ఇక్కడ ఏర్పాట్లు అయితే జగన్ రాక కోసం ఘనంగా చేశారు. ఇక్కడ వచ్చిన తర్వాత రైతుల్ని ఇటు లోపలికి కేవలం పొగాకు కొనుగోలు కేంద్రంలోకి రైతులు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆ రైతులు ఇక్కడ పొగాకు బేలు కూడా అమ్మకాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. దీని మీద నేరుగా అక్కడ పొగాకు కొనుగోలు జరుగుతున్న తీరును కూడా జగన్ పరిశీలించారు. అప్పుడే అక్కడ ఉన్న రైతులతో కూడా మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమం అంతా 3 గంటల పాటు ఇక్కడ జరగనుంది. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.